ఇంకా శేషంరాజు తన దగ్గర పెట్టుకోవటం సాధ్యం కాదని చెప్పినని జాబు రాశాడు. అప్పుడు జాబులు కూడా చాలా కష్టమైనటువంటివి. పెద్ద వెంకమరాజు బుక్కపట్నం సంత అని సోమవారం సంతకాన్ని వెళ్ళాడు. ఆ బుక్కపట్నం సంతకు పోతే అక్కడ జాబు చిక్కింది. ఆ జాబు లోపల నీవు ఇంక క్షణమైనా కూడా అక్కడ నిలిచడానికి వీల్లేదు, వీడిని పట్టుకోవటం మన చేత కాదు, నువ్వు తక్షణమే వచ్చి నువ్వు ఇంటికి తీసుకొని పోవాల్సింది అన్నాడు. ఆయన సంత నుంచి అట్టనే వచ్చాడు. పాపం జోబిలో నయా పైసా లేదు. శేషంరాజుని అడిగాడు, వీడి కోసం ఛార్జీకైనా నీవు ఇవ్వమని చెప్పాడు. ఛార్జీ ఇప్పించుకొని బస్సులో కూర్చోబెట్టుకొని వచ్చాడు. అది బుక్కపట్నంలో దింపేంత వరకు వస్తుంది ఆ బస్సు. పుట్టబర్తి ఎక్కడో వారికి తెలియదు. అక్కడి నుంచి నడుచుకోని రావాలి. అప్పుడు ఈ పెద్ద వెంకమరాజు ఎంతో కష్టపడి చేయి పట్టుకొని తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆ దినదినములకు ఈ సాయి మహత్యమైనటువంటిది ప్రబలమవుతూ వచ్చింది. అన్ని పల్లెల వారు పట్టణాల వారు అనేక బండ్లు కట్టుకొని వచ్చేశారు. ఈ పిల్లవాడు పొమ్మంటే పోతాయి దయాలు అని అనేక మందిని పిచ్చివాడినంతా తీసుకొని వచ్చారు. కానీ వారి నమ్మకం తగినట్టుగా ఆ వారిలో ఉన్నటువంటి పిచాచనంతా కూడాను వారిని వదిలిపోయినాయి. అప్పుడు ఇది సత్యమని అనేక మంది నమ్మినారు. ఎన్నో వస్తూ ఉంటే ఇంట్లో ఉండేటువంటి వాడు కూడా వీలు కాలేదు. అప్పుడు పెద్ద వెంకమరాజు ఏం చేశాడు, ఒక బేస్తువారం మాత్రం రాండి, బేస్తువారం మాత్రం రాండి అని చెప్పేటప్పటికీ అందరికీ చాలా భయం వేసింది. అయ్యో మా రావుగారు మర్చిపోతున్నాయి, బేస్తువారం వరకు మేము హెచ్చరించేది అని అందరూ పోటాడుతూ వచ్చారు. ఏమీ సాధ్యం కాలేదు. అప్పుడే తిరిగి సుబ్బమ్మ పిలిచి, కళ్ళం సుబ్బమ్మ పిలిచి, వెంకప్ప నీవు ఆ ఇంటిలో ఆ పిల్లని పెట్టుకొని నువ్వు బ్రతకలేవు, ఆ అబ్బాయిని మా ఇంటికి పంపించు, నేను చూసుకుంటానని, వాడికి భోజనం కావాల్సినటువంటి నేనే చూసి పెడతానని. ఇంకా గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడాను ఈ సుబ్బమ్మ పైన ద్వేషం ముట్టారు. సుబ్బమ్మ బ్రాహ్మణుడు ఈ సాయిబాబా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని అన్ని విధాల భేదం లేకుండా చూసుకుంటోంది, ఈమె ఇంటికి ఎవరు పోకూడదని. అప్పుడు ఇంక అందరూ ఆమె పైన కూడా ద్వేషం పోయినారు. ఆమె చెప్పింది, నాకు బిడ్డలు లేరు, నా బిడ్డను మీకు తీసుకోండి అని కానీ మీ బిడ్డను మాకు ఇవ్వండి అని కానీ నేను ఎవరి దగ్గరికి పోనక్కర్లేదు, మీరు ఏమైనా చేసుకోండి, నాకు ఈ సత్యాన్ని మాత్రం నేను వదలను. ఈ విధంగా జరుగుతుంటుంటే ఇక్కడ పల్లె లోపల హరిజనులంతా కూడా స్వామి అంటే చాలా ప్రీతి. ఆ హరిజనులందరూ వాళ్ళ ఇంట్లోకి తీసుకుని పోతూ వచ్చారు. ఆ తీసుకుని పోతుంటే సమయంలో నేను అబ్బాయిని వదిలిపెట్టి ఒక నిమిషం కూడా ఉండను అని సుబ్బమ్మ కూడా నా వెంట వచ్చింది. ఆమెకు 65 ఏళ్లు. ఆమె బిడ్డల మాదిరి చూసుకుంటూ వచ్చింది. ఊరంతా ఆమె పైన ద్వేషం పూనారు. ఏమైనా పోని కట్టగడబడి తల్లి తమ్ముళ్ళు కూడాను ద్వేషం పూనారు. దైవం యొక్క అన్నిటికీ ఇలాంటి అడ్లే జరుగుతూ ఉంటాయని ఆమె ఊహించింది. ఎన్ని ద్వేషాలైనా జరగని, నేను ఈ అబ్బాయిని మాత్రం వదలను, మీరు నన్ను వదులుకొని ఏమైనా చేసుకోండి అని ఆమె ఒకే పట్టుదల పట్టింది. ఆ విధంగా పట్టుబట్టేటప్పటికి ఇంకా ఆమె ఇల్లు కూడా పట్టులేకుండా జనాలంతా వచ్చారు. ఈ విధంగా వచ్చిపోయేటప్పటికి వెంకమరాజు చూచాడు, అమ్మ మా నుంచి మీకెందుకు, మీ నుంచి మాకెందుకు, ఈ ద్వేషమే వద్దు, ఎవరు వద్దు, ఒక ఇంటిలో పెట్టేసేసి అబ్బాయిని బిగం వేసి పెడదాం. సుబ్బమ్మ గోపాలస్వామి గుడి అని ఇక్కడ ఒకటి ఉంది, సత్యమ్మ గుడికి వెనకల, అక్కడ చిన్న భూమి ఇచ్చింది, అక్కడ చిన్న రూమ్ కట్టాడు. ఆ సుబ్బమ్మ కూడా సహాయం చేసింది. ఆ రూమ్ లోపల కూర్చోబెట్టేమని తలుపులు వేయటం. నాకు తలుపులు వేసేటప్పటికి నేను ఎట్టునో తప్పించుకొని పోయి కొండపైన పోయి కూర్చునేవాడిని. తాళం చూస్తే తళంగా ఉంటుండది, పిల్లవాడు బయటకు పోయాడు, ఎట్టపోయినాడు. ఈ విధమైనటువంటి ఆశ్చర్యాలు దినదినానికి జరుగుతూ వచ్చింది. ఒకనాడు పట్టలేనటువంటి కోపం చేత మా బ్రాహ్మణ యొక్క కులాన్నంతా నాశనం చేసి పెడుతుండది సుబ్బమ్మ అని. అప్పుడు నాకేదో ఒకటి విషం పెట్టాలా అని ప్రయత్నం చేశారు. వడలంటే నాకు చాలా ఇష్టము. ఆ వడలు చేసి ఆ వడల లోపల కొంచెం పాయిజన్ పెట్టి నన్ను వారింటికి భోజనాన్ని పిలిచారు. సుబ్బమ్మ చెప్పింది, సమయం వద్దు 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 అని, కానీ నేను పోతానని చెప్పిపోయాను. అవి రెండూ కలిపి పెట్టేటప్పటికి విషం ఉన్నది మాత్రమే నేను తిన్నాను, విషం లేని ఈ చివడలంతా వదిలిపెట్టాను. ఇదంతా ఊర్లో అందరికీ తెలిసిపోయింది. ఇది ఏమీ వీలు కాదని చెప్పని ఒకరు ఆ ఇంటికి అగ్గి పెట్టించాలని ప్రయత్నం చేశారు. అది ఎలాంటి వీళ్ళు పీచు గాలి, అది గడ్డితో కప్పినటువంటి ఇల్లు. కానీ రాత్రి లోపల ఆ గడ్డి ఇంటికి అగ్గి పెట్టారు 4 తూర్లు. బాగా మండుతూ ఉండాలి ఈ యొక్క నిప్పులు. కానీ లోపల నేను సాయిబాబా ఏమైనాడు అని చాలా మంది తీస్తూ వచ్చారు, భయపడుతూ వచ్చారు. కొంతసేపటికి పెద్ద వర్షం కురిచింది. ఆ చుట్టూ ఆ ఇంటి పైన మాత్రమే కురిచింది వర్షం. ఆరిపోయింది. వెంకమ్మ, ఈశ్వరమ్మ, సుబ్బమ్మ అందరూ ఏడ్చుకుంటూ వచ్చేశారు. ఏ దుర్మార్గులో, ఏ దృష్టిలో ఈ విధంగా కానరానటువంటి అంతా చేస్తున్నారు. పైన అంతా కూడా ఖాళీ అయిపోయింది. గోడలు మాత్రం కనిపిస్తున్నాయి. ఏదో రాళ్లంతా వేసుకుని ఎక్కి చూచారు. నిద్రపోతూ ఉన్నాను. స్వామికి ఏమీ కాలేదు. అప్పుడు ఆ బీగం కొట్టేసేసి సుబ్బమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని పోయింది. ఈ విధంగా అనేక రకమైనటువంటి పరీక్షలు జరిగిన తర్వాత సాయిబాబా అని నమ్ముతూ వచ్చారు అప్పుడు పల్లెవాళ్ళు.